హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని తెలుస్తూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాగిపోదా పయనంకు స్వాగతం. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇంట్లో సహజంగా ఆడవారు ప్రతి దాంట్లో పొదుపు ఉండాలి, పొదుపు చేయాలి అని ఆలోచిస్తారు కదండి. అలాంటి వారికి ఈ వీడియో అయితే అంకితం అండి. ఇది ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో ఉప్పుడు పిండి కోసం అని చెప్పి రవ్వ పలుకుగా పిండి అయితే పట్టించానండి. అదేమైందంటే చాలా రోజులు అయిపోయిందనమాట. అది పాడైపోయింది. కొంచెం పౌడర్ స్మెల్ అలా వస్తూ కొంచెం పురుగు అనేది పడుతుందన్నమాట. సో దీన్ని ఏం చేయాలి, ఊరికనే ఎందుకు పాడేసేయడం అని నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే మిక్సీకి వేసేసి, అంటే ఇది కొంచెం బరకగా ఉంటుంది కదా ఉప్పుడు పిండి కోసం అని చేసింది. దీన్ని నేను కొంచెం స్మూత్గా కావడం కోసం మిక్సీ అయితే పట్టించేసి మెత్తగా దీన్ని మిక్సీ పట్టించి మనం ముగ్గు వేసేటప్పుడు ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అంటే పసుపు కుంకుమలా వేసుకుంటాం కదండి. ఇంటి ముందర గుమ్మంలో వేసుకునే ముగ్గు చాలా అందంగా ఉండాలి అని చెప్పి న్యాచురల్గా వేసే పసుపు కుంకుమలు తొక్కకూడదు అంటాం కదా. సో అందుకోసం అని చెప్పి అవి అయితే వేయను, పూజ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాను. ఇదేంటంటే నాకు ముగ్గులో ఇలా పసుపు కుంకుమలో వేస్తే చాలా బాగుంటుంది, ఆ గుమ్మానికే కళ ఉంటుంది అని అయితే నేను మురిసిపోతానండి. అందుకోసం నాకు ఈ ఆలోచన అయితే తట్టి నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా మనకి ముగ్గు పిండి ఎలా అయితే రాలుతుందో ఆ విధంగా నేను పిండిని అయితే మిక్సీ పట్టించుకున్నానండి. ఈ పిండిని నేను ఒక 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటాను. డివైడ్ చేసుకున్న ఈ పిండిలో మనకి ఇంట్లోనే సహజంగా ఫుడ్ కలర్స్ అనేవి ఉంటాయి కదండి. అవి వాడటం ఇష్టం లేకో ఆల్రెడీ కొనిపెట్టినవో లేదా ఏదైనా ఫంక్షన్కి వంటకాల్లో తీసి పెట్టుకున్నవి మిగిలిపోయినవి ఇంట్లో ఉంటాయి కదండి. దాన్ని యూజ్ చేయకుండా పక్కన పెట్టేస్తే వాటిని అయితే నేను తీసుకొచ్చుకొని ఎల్లో కలర్ని, రెడ్ కలర్ని, ఇది ఆరెంజ్ రెడ్ అనమాట అండి. ఈ 2 కలర్స్ని నేను ఈ పిండిని 2 పోర్షన్స్గా అయితే తీసుకున్నాను కదా. ఒక్కొక్క పోర్షన్లో అయితే చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఫస్ట్ మనం కలర్ అందులో కలిపేస్తే ఏంటంటే మనకేం కనిపించదు. కొంచెం వాటర్ అనేది చిలకరించుకుంటూ మనం కలుపుకుంటే దాని రంగు అనేది బయటపడుతుంది అనమాట. సో నేను నీళ్ళు చిలకరించుకుంటూ కొద్దిగా దాన్ని కలుపుకుంటూ నాకు కావాల్సిన కలర్లోకి అయితే తీసుకొచ్చుకున్నానండి. నాకు ఇదైతే ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అని చెప్పేసి నేను మళ్ళా కొంచెం కలర్ యాడ్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ అలా చాలాసార్లు చేయగా కొంచెం నాకు రెడ్ కలర్లోకి వచ్చిందండి. అంటే కొంచెం పండుమిర్చి టైప్ కలర్లోకి వచ్చిందనమాట. ఎంతగా చూసినా ఇదేంట్రా బాబు ఆరెంజ్ కలర్లోనే ఉంది, రెడ్ కలర్లోకి వస్తుంది అంటారు అని అనుకుంటూనే దీన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూనే ఉన్నాను అనమాట. ఎల్లో కలర్ అయితే నాకు చాలా ఈజీగానే వచ్చేసిందండి. అలానే కలర్ కూడా చాలా బాగా వచ్చింది. పసుపు కలర్ అనేది బ్రైట్గా చాలా బాగుంది. నేను కలుపుతూ ఉంటుంటేనే అది పిండి రవ్వ చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చింది. ఇదేంటంటే నాకు కలర్ రావట్లేదు అని చెప్పి నీళ్ళు చిలకరించుకుంటూ ఆ కలర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను కదా, అది కొంచెం వెట్గా ఉందనమాట. కొంచెం తడి అయ్యింది. మళ్ళీ అది చక్కగా ఎండలో పెట్టి ఆరిన తర్వాత దాన్ని మళ్ళీ పిండిని అంతా కూడా సరిచేసి మిదిపిన తర్వాత చక్కగా రవ్వలా అయితే వచ్చేసింది. అప్పుడు నాకు అది ఇంకా కొంచెం ఆరెంజ్ కలర్లోకి అనిపించి మళ్ళీ రెడ్ కలర్ని యాడ్ చేశాక నాకు కొంచెం కలర్ అయితే వచ్చిందండి. అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు, కానీ నాకు రెడ్ కలర్ విషయంలో అంతగా అనిపించలేదు. కానీ ఫైనల్గా అయితే నేను అవుట్పుట్ని అయితే తీసుకొచ్చుకున్నానండి, నాకు రెడ్ కలర్ కావాలి అని చెప్పి. సో ఈ విధంగా అయితే ఆ రోజు పని పెట్టుకొని మరి ఎందుకు ఊరికనే పాడేసేయడం అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ విధంగా నాకు పిండి వేస్ట్ కాలేదు. అలానే నేను అనుకున్నట్టుగా ముగ్గులోకి మంచిగా పసుపు కుంకుమ రంగులు అనేవి ఉండాలి అన్న నా కోరిక కూడా నెరవేరిందండి. ఇక్కడ మాకు ఎలా అంటే బయట షాప్స్లో ఎక్కడ దొరుకుతాయి అనేది నాకు తెలియదండి. నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ అకేషన్స్కి అయితే మార్కెట్లో బయట బళ్ళ మీద పెట్టి అమ్ముతారు, అప్పుడు తీసుకోవడమే. రేర్గా నా దగ్గర అయితే ఈ కలర్స్ అయిపోయాయండి. సో అందుకోసం నాకు ఈ ఆలోచన అయితే వచ్చి నేను ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నాను. నిజంగా ఆడవారు ఇలాంటి చిన్న వాటికి పొదుపు చేసుకుంటూ మంచిగా ఆనందం అనే అనుభూతిని పొందుతూ వేసుకున్న ముగ్గులో ఈ రంగులు నింపుకుని
తన జీవితంలో మంచి రంగులు వచ్చాయని మురిసిపోతూ ఉంటారు కదండి. ఇలా ఎంతమంది ఫీల్ అవుతారో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను గుమ్మంలో ముగ్గు పెట్టుకునేటప్పుడు ఈ కలర్స్ వేసుకుంటే నా ముగ్గుని ఎన్నోసార్లు నేనే చూసుకుంటూ మురిసిపోతూ ఉంటానండి. అంత ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా నేనైతే సేవ్ చేసుకోగలిగాను. ఇంటి గుమ్మానికి అందాన్ని ఇచ్చేది మనం వేసే ముగ్గే కదండి. ఇది ఖర్చుతో కూడిన పని కూడా కాదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఉంటానండి. నమస్తే.